మహాకుంభమేళాలో పూసలమ్ముకునే అమ్మాయికి బాలీవుడ్ బంపర్ ఆఫర్. మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన ఆ అమ్మాయి పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన వీరి కుటుంబం తరాలుగా పూసల దండలు అమ్ముకొని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే మహాకుంభమేళా సందర్భంగా పూసల దండలు అమ్ముకోవడానికి ప్రయాగ్రాజ్ వచ్చింది. మహాకుంభమేళాలో ఓ యువతి సంచలనంగా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ ఆమెపై చర్చలు. అలా అని ఆమె ఏదో సెలబ్రిటీ, ధనవంతుల బిడ్డో కాదు. అందాల అప్సర. అంతకంటే కాదు, చూడ్డానికి చామన ఛాయ రంగులో ఉండే అత్యంత సాధారణ అమ్మాయి. పూసల దండలు అమ్ముకొని పొట్టబోసుకోవడమే ఆమె వృత్తి. అయినప్పటికీ ఆమె మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్గా మారింది. ఇందుకు కారణం కాటుక దిద్దిన అందమైన తేనెకళ్ళు, అమాయకమైన చూపు. ఇవే ఇప్పుడు ఆమెను సోషల్ మీడియా క్వీన్ను చేసింది. అంతేకాదు, ఈ క్రేజ్నే ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్ను కూడా తీసుకొచ్చి పెట్టింది. కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన ఆ అమ్మాయి పేరు మోనాలిసా భోస్లే. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన వీరి కుటుంబం తరతరాలుగా పూసల దండలు అమ్ముకొని జీవనం సాగిస్తోంది. తల్లిదండ్రులకు సాయంగా మోనాలిసా కూడా చిన్నతనం నుంచే పూసల దండలు అమ్ముతుంది. ఈ క్రమంలోనే మహాకుంభమేళ సందర్భంగా పూసల దండలు అమ్ముకోవడానికి ప్రయాగ్రాజ్కు వచ్చింది. అక్కడే మోనాలిసా అమాయకమైన ముఖం, కాటుక దిద్దిన తేనెకళ్ళు చూసి కొంతమందికి ముచ్చటేసింది. దీంతో ఆమె ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమె గురించి అందరికీ తెలిసింది. ఆ ఫోటోలు చూసిన వారు కూడా మోనాలిసా అందానికి ఫిదా అయ్యారు. మోనాలిసాతో సెల్ఫీలు దిగేందుకు, ఆమెను ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్లు, వ్లాగర్లు ఎగబడుతున్నారు. ఆమె అందాన్ని పొగిడేస్తూ నెటిజర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలా మొత్తం మీద మోనాలిసా ఇప్పుడు వచ్చినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో మోనాలిసాకు ఛాన్స్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. మోనాలిసా రూపం, ఆమె అమాయకత్వాన్ని చూసి ఫిదా అయ్యానని సనోజ్ మిశ్రా తెలిపారు. డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఆమెకు ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమా కోసం ఇలాంటి అమ్మాయినే వెతుకుతున్నానని, తన సినిమాలో రైతు కూతురి పాత్రలో నటించేందుకు మోనాలిసా సరిగ్గా సెట్ అవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తొందరలోనే ప్రయాగ్రాజ్కు వెళ్ళి మోనాలిసాను కలుస్తానని చెప్పారు. ఆమెకు యాక్టింగ్ నేర్పించి మరీ సినిమాలోకి తీసుకుంటానని స్పష్టం చేశారు.